హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి మన వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట. సో బయటకైతే వెళ్తున్నాము. వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసాక నచ్చితే కామెంట్ చేయండి, కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి కదా, లేదు అంటే జిడ్డు మొహాల్లాగా ఉంటాము. ఇంకా వెట్ హెయిర్తో ఏం హెయిర్ స్టైల్ వేస్తాంలే అని చెప్పేసి నేనైతే పోనీటైల్ లాగా కట్టేస్తున్నాను. షార్ట్ హెయిర్కి అయితే పోనీటైల్ లాగా ఇలా వేసేసుకోవడం బాగానే ఉంటుంది, కానీ లాంగ్ హెయిర్కి అయితే ఇలాగి వేసేసరికి చేయి నొప్పి వచ్చేస్తుంది అసలు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సిటీకి వెళ్తున్నాం అనమాట. మాది పల్లెటూరు అని మీ అందరికీ తెలుసు కదా. సిటీకి అయితే వెళ్తున్నాము, కొంచెం పని ఉండి. సో అదే వీడియో. గాజువాక అయితే వెళ్తున్నాము. మీలో వినే ఉంటారు గాజువాక అన్న పేరు. గాజువాక పిల్ల మేము గాజులోళ్ళం కాదా అని. సో గాజువాక మాది వచ్చి సబ్బవరం అనమాట. సబ్బవరం నుంచి గాజువాక అయితే వెళ్తున్నాము. ఇంకా అందరం వెళ్తాం అనమాట. పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను రండి. సో ఇంక ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. బయటికి వెళ్తున్నామంటే చాలు ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టి ఇంట్లో పనులన్నీ చేసి ఎవరికి కావాల్సిన వాళ్ళకి అన్నీ అందించి వెళ్ళేసరికి అలసిపోతాం. సో బయటకు వెళ్ళే ముందు పని చేయాలి, రిటర్న్ వచ్చాక పని చేయాలి. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. పల్లెటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. పచ్చని పొలాలు, బాగుంది, చల్ల గాలి వస్తుంది. యాక్చువల్గా మేము బయటకు వెళ్ళిన రోజు అయితే ఇది ఎండాకాలం కదా, పెద్దగా ఎండ కాయలేదు ఈరోజు, చాలా చల్లగా ఉందన్నమాట. సో అందువల్ల కొంచెం అదొక ప్లస్ పాయింట్ అయింది, లేదంటే టైర్డ్ అయిపోదుము. ఆ రోజంతా చల్లగానే ఉంది. సో మబ్బు అయితే వేసింది. మేము బయటకు వెళ్ళిన రోజు వర్షం అయితే పడలేదు, కానీ నెక్స్ట్ డే అయితే మంచిగా వర్షం పడింది. ఇంకా జర్నీ అయితే చూసేయండి. ఇంకా పల్లెటూరు నుంచి సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంక ఇది వచ్చి గాజువాక అనమాట. గాజువాక అయితే వచ్చేసాము. వీడియోలో కనిపించిన క్లిప్ను బట్టి మేము ఎక్కడికి వెళ్ళామో కామెంట్ చేయండి కింద. ఇక్కడ వేటు అని ఉంది చూసారా, సో ఎక్కడికి వెళ్ళామో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఆఫీస్కి అయితే పని మీద వచ్చామన్నమాట. సో రీసెంట్గా తనకైతే డ్యూటీకి వెళ్ళలేదు కదా, ఒక 1 month దెబ్బలు తగిలి. సో దానికోసమని ఈ ఆఫీస్కి అయితే వచ్చాము. దేనికోసం వచ్చామో ఏంటి అనేది మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి కింద. ఇంకా ఆఫీస్లో పని అయితే అయిపోయిన తర్వాత డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. డిమార్ట్లో కొంచెం ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి అన్నమాట కొనుక్కోవడానికి. అన్నీ కాదు, మెయిన్గా ఒకటి కొనడానికి అయితే వెళ్తున్నాము. సో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుందని అంటేను ఎలాగో వచ్చాం కదా తీసుకుందాం అని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. సో డీమార్ట్లో ప్రతిదాని ప్రైస్ బయట ఉన్న దాని ప్రైస్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుందంట కదా. సో ఉందో లేదో చూద్దాం రండి. ఇంకా గాజువాక నుండి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా ఇది వచ్చి సిఎంఆర్ సెంటర్ అనమాట.
ఇందులో సినిమా థియేటరు, షాపింగ్ మాల్స్, గోల్డ్ ప్రతిదీ ఉంటుంది అనమాట. వెళ్దామా చూద్దామా అంటే మా ఆయన అక్కడికి వెళ్ళాక చూడడానికి వెళ్దామంటే చూసిన తర్వాత కొనిపిస్తానని చెప్పేసి వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసాడు. నాకు నీరసంగా ఉంది, నేను రాలేను, తీసుకెళ్ళలేనని చెప్పాడు అనమాట. ఇలాంటి ఆన్సర్లే వస్తుంటాయి కదా మనం అడిగితే. ఏ షాపింగ్ మాల్కో తీసుకెళ్ళమంటే వచ్చిన పని చూసుకున్నారు. ఏం చూసారా, ట్రాఫిక్ పోలీసు బోర్డర్లో నించొని పనిచేసే సైనికులు, ఈయన కూడా ఒక్కటే. వాళ్ళు అక్కడ నించొని పనిచేస్తారు, ఈయన నడి రోడ్డు పైన పనిచేయాలి కదా. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. అదే మెయిన్ మన ఇండియాలో అయితే మరీ అసలు ట్రాఫిక్ రూల్స్ ఏం బాగాలేవు. ఇంకా ఆయిల్ కోసం అయితే వచ్చామన్నమాట. మేము డిమార్ట్లోకి అయితే వచ్చేసాము. 15 లీటర్స్ ఆయిల్ చూసారా, కాస్ట్ బాగా ఎక్కువ ఉంది. 15 లీటర్స్ పామ్ ఆయిల్ అయితే 2600 అలా ఉంది. రిఫైండ్ ఆయిల్ అయితే 2800 ఉందన్నమాట. సో అంత కొంటే మేము తెచ్చిన బడ్జెట్ మొత్తం ఆయిల్కే వస్తుందని చెప్పేసి ఇంకా అటు సైడ్ ఎందుకు చూడడంలే, చిన్నది తీసుకుందామని తిరిగేసాము. ఇంక ఇక్కడ పీనట్ ఆయిల్ చూడండి. పీనట్ ఆయిల్ అయితే 1 లీటరు 260 రూపీస్ అంట. సో కాస్ట్ ఎక్కువ కదా మరీను. పీనట్ ఆయిల్ మీలో ఎవరైనా యూస్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకైతే మేమైతే సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఇంక ఇది వచ్చి ఒక్కొక్కటి ఒక్కో రేట్లో ఉన్నాయి. 1100 ఉంది కదా, ఇది వచ్చి మేమైతే 900కి ఉన్నది 900 తీసుకున్నాము 5 లీటర్స్ది. సో ఇలా ఉన్నాయి ఆయిల్ రేట్స్. మనం తెచ్చుకున్న బడ్జెట్లో ఎక్కువ ఆయిల్కే అయిపోతుంది కదా. ఇంకొక్కొక్కటి ఒక్కో రేట్లో ఉన్నాయి. ఇంకెందుకులే అని చెప్పేసి చూడడము, కొనలేదని చెప్పేసి వచ్చేసాము. తర్వాత డేట్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇంక ఇది వచ్చి 2 లీటర్స్ 5 లీటర్స్ ఒక్కోటి ఒక్కో రేట్లో ఉన్నాయి. ఏదైనా సరే కొంచెం దానిపైన ఉన్న ఎంఆర్పి కన్నా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇక్కడ రేట్స్ అయితే, పర్లేదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొందామని చూస్తే అమ్మ బాబాయ్ ఏమున్నాయి కాస్ట్స్. ఆల్ మిక్స్ అయితే మొత్తం కేజీ ప్యాకెట్ 500 ఉంది. చూడండి 468 రూపీస్, దగ్గర 500. అర కేజీ ప్యాకెట్, అది కిలో ప్యాకెట్ కూడా కాదు. సబ్జా గింజలు ఎండాకాలంలో ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కదా, కొంచెం చల్లదనం చేస్తుంది అనమాట. ఇంకా షుగర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా గోధుమ పిండి 33 రూపీస్ ఉందన్నమాట. 33 రూపాయలు 50 పైసలు ఉంది కిలో పిండి అయితే. ఇంకా డిమార్ట్లో అయితే మనమే వేసేసుకొని ప్యాక్ చేయించేసుకోవాలి కదా. ఏవో కావాల్సినవి మాత్రమే కొన్నానమాట. డిమార్ట్లోకి వస్తే ప్రతిదీ అవసరమే, ప్రతిదీ ఇది ఇంట్లోకి అవసరమే కదా, ఏది చూసినా ఇది ఇంట్లోకి ఉండాలేమో కదా, కొంటే బెటర్ కదా అనిపిస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా ఉండాలి. సో మంచిగా చేతిలో బడ్జెట్ ఉంటే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతే బాగుంటుంది. తక్కువ బడ్జెట్తో వచ్చి ప్రతిదీ కావాలంటే కష్టం. ఇంకా బ్రూ ప్యాకెట్, మా ఇంట్లో వాళ్ళందరూ టీ తాగుతారు కానీ నాకైతే కాఫీ ఇష్టము. ఇంకా అందరికీ నచ్చిందే చేయాలి కదా, ఇంకా టీయే ప్రిపేర్ చేస్తాను, ఎప్పుడు కాఫీ చేయను అనమాట. ఇంకా అగ్ని అనే టీ పొడి ప్యాకెట్ అయితే తీసుకున్నాము. సో ప్రతిదీ ₹1 తక్కువగానే ఉంది దానిపైన ఉన్న ఎంఆర్పి రేట్ కన్నా. మీరేమంటారు డిమార్ట్ కోసం? పర్లేదా డిమార్ట్లో షాపింగ్ చేయడం? నాకైతే బెటర్గానే అనిపించింది. ఇంకా మీ బట్టలు తలతలలాడుతూ మెరవడానికి ఏం వాడతారు? మేమైతే వీల్ వాడతాము. కిలో ప్యాకెట్ 76 రూపీస్ అయితే 71 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ తీసుకున్నాము. ఇంకా డ్రింక్ బాటిల్స్ ఏది ఎలా ఉన్నా సరే డ్రింక్ బాటిల్ కాస్ట్ మాత్రం డిమార్ట్లో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా తెప్పిస్తే డ్రింక్ బాటిల్స్ ఎప్పుడైనా ఇంట్లో ఏవైనా అకేషన్స్ అయినప్పుడు డ్రింక్ బాటిల్సే డిమార్ట్ నుంచి తెప్పిస్తాను, మిగతావి బయట కొన్నా సరే. ఇంకా డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. డేట్స్ ప్యాకెట్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్నమాట, తనని చూడడానికి అని చెప్పేసి తీసుకున్నాము. ఇంక ఫైనల్గా మా బుడ్డి తెచ్చింది కదా మాతో పాటు బిస్కెట్స్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ అన్నిటికన్నా బోర్బన్ బిస్కెట్లు అయితే నాకు ఓకే రీజనబుల్గా అనిపించాయి అనమాట. సో అదైతే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చి నూడిల్స్ ప్యాకెట్ అనుకుంటా. మా ఆయన అవన్నీ ఎందుకు చూస్తున్నావు, ప్రతిదీ కొనేస్తావు ఏంటి, వద్దు వచ్చి అని పిలుస్తున్నాడు అనమాట. ఇంక ఇలా ఉన్నాయి వచ్చి మిక్సర్స్. ఇంకవన్నీ ఏం తీసుకోలేదు, బడ్జెట్ అయితే తక్కువ పట్టుకెళ్ళాము. ఓన్లీ ఆయిల్ కొందామని వచ్చి మిగతా షాప్ మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఇలాగా మాల్ మొత్తం తిరుగుతున్నాము ఆయిల్ కొందామని వచ్చేసి. ఇంకా బయటకు వస్తే అలాగే ఉంటుంది,
అందులోనూ ఆడవాళ్ళు వస్తే ఇలాగే ఉంటుందన్నమాట, ప్రతిదీ కొనేస్తాం. ఇంకా అయిపోయింది షాపింగ్, ఇంతే తీసుకున్నాం అనమాట. ఆయిల్ కోసం వచ్చి ఇంకా ఎక్స్ట్రాగా ఏమో వస్తువులు తీసుకున్నామో తర్వాత చూపిస్తాను. ఇంకా మా పాప అయితే చాక్లెట్స్ వైపు చూడండి ఎలా చూస్తుందో, ఇవి నాకు కావాలి అన్నట్టు తీసుకున్నాను. ఆల్రెడీ చాక్లెట్స్ కూడా రేకి బాగానే ఉన్నాయి. ఒక 2 చాక్లెట్స్ తీసుకున్నాను తన కోసం. బిల్లింగ్ అయితే వేస్తున్నాడు మా ఆయన. అమ్మ ఫోటో తీస్తాను హాయ్ చెప్పంటే చూడండి ఏం పోజ్ ఇస్తుందో. ఇంకా బిల్లింగ్ దగ్గరే చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ కొనేదానికన్నా. ఇంక బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళాక ఏమేమి కొన్నాము ఏంటి బడ్జెట్ ఎంత అయిందో చూపిస్తాను. ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము డీమార్ట్కి అయితే. సో మీరు చెప్పండి, డీమార్ట్ కోసం డీమార్ట్లో షాపింగ్ చేయడం ఓకేనా, రీజనబుల్గా ఉంటాయా ప్రైజెస్ బయట కొనేదానికన్నా? అంటే బయట కొనేదానికన్నా కంపేర్ చేస్తే డీమార్ట్ అయితే నాకు బెటర్గానే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో ఇంకైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా వైజాగ్ పేరు వినగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఎంతమంది ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం? సో స్టీల్ ప్లాంట్ రోడ్లో అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంకా మా ఊరికి రాగానే ఫస్ట్ ఉండేది గణపతి దేవాలయం అనమాట. గణపతి నగర్లో గణపతి దేవాలయం ఉంటుంది ఎంట్రన్స్, తర్వాత ఊరు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఊర్లోకి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి జర్నీ చేసి వచ్చాక ఎలాగో నీరసంగా ఉంటుంది కదా, కాసేపు అయితే ఒక న్యాప్ వేసాను. లేచి చూసేసరికి మొత్తం ఇంకా చల్లగా అయిపోయింది. ఈవినింగ్ అయింది కదా, వెదర్ అయితే సూపర్గా ఉంది. వర్షం పడుతుందేమో అనుకున్నా కానీ వర్షం అయితే పడలేదు, కానీ వెదర్ సూపర్గా ఉందని వీడియో తీస్తున్నాను. ఇలా ఉంటే వెదర్ బాగుంటుంది కదా చల్లగా ఉంటే. సో చల్లగా బాగుంది. సరే ఇప్పుడు నేను ఏం కొన్నానో చూపిస్తాను రండి. ఇంక ఇది వచ్చి డీమార్ట్లో ఇచ్చిన బ్యాగ్ అనమాట. వాళ్ళు ఇవ్వలేదు, మేమే కొన్నాము 26 రూపీస్ పెట్టి. కాటన్ అనమాట. ఇంక ఇందులో మెయిన్ కొన్నది మేము వెళ్ళింది కొనడానికి ఆయిల్ డబ్బా. ఇది వచ్చి 880 రూపీస్. పడుకొని లేచాను కదా, నిద్రమోహంతో వీడియో తీస్తున్నాను. ఎలా ఉందా ఏంటి అని చూసుకుంటున్నాను వీడియోలోనే. ఇంక ఇది వచ్చి మా పాపకి బోర్బిన్ బిస్కెట్ ప్యాకెట్. ఇది మా బిల్ అనమాట. 1500 రూపీస్ అయింది. ఎంత అయిందో చెప్పలేదు కదా, మొత్తం అన్నిటికీ 1500 అయింది. కిలో గోధుమ పిండి, కిలో పంచదార, ఇంకా ఇది వచ్చి మ్యాగీ ప్యాకెట్ అనమాట, ఇన్స్టెంట్ మ్యాగీ. ఇంకా ఇది అగ్ని టీ పొడి ప్యాకెట్. సో మా బట్టలు తెల్లరి మడవడానికి వీల్ ప్యాకెట్ అనమాట, వీల్ సర్ఫ్ ప్యాకెట్. సో బ్యాగు ఫైనల్గా. సో ఇవి కొన్నామన్నమాట. బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్, దీని మీద ఉన్న ఎంఆర్పి రేటు 125 రూపీస్ అయితే 76 రూపీస్కి తీసుకున్నాము. పర్లేదు కదా. సో నెక్స్ట్ వచ్చి నూడిల్స్ ప్యాకెట్, దీనిపైన 80 రూపీస్ ఎంతో ఉంది. చూపిస్తాను ఉండండి ఎంఆర్పి దీనిపైన. ఇక్కడ ఉంది ఎంఆర్పి 80 రూపీస్ ఉంది కదా. సో ఇది వచ్చి 30 రూపీస్కి ఎంతో ఉంది. పర్లేదు కదా, 30 50 సరిగ్గా చూడలేదు నేను బిల్, కానీ పర్లేదు ఇది కూడా. అండ్ వీల్ ప్యాకెట్ 76 రూపీస్ ఉంటే 71 రూపీకి తీసుకున్నాం అనమాట. 76 ఉంది ఎంఆర్పి, చూసారా దీనిపైన. ఇంకా షుగర్ కూడా అంతే. కిలో షుగర్ ప్యాకెట్ ఎంఆర్పి అయితే బయట 60 రూపీస్ కదా, ఇంకా ఇక్కడ తక్కువే. కరెక్ట్గా ప్రైజెస్ అయితే చూడలేదు. పర్లేదు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా టీ పొడి ప్యాకెట్ కూడా పర్లేదు అనమాట. దీనిపైన 100 అబౌవ్ అంతా ఉంది. 94 రూపీస్కి తీసుకున్నాం అనమాట. 100 ఉంది. ఇంకా ఇది 880కి తీసుకున్నాము. 1100 ఉంటే పర్లేదు కదా. సో ఇలా అయింది మా షాపింగ్ అయితే. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు డీమార్ట్ కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో బాయ్ అందరికీ. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.